ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ జై జగన్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. నేను ఇదివరకు మీతో మాట్లాడినప్పుడు ఓ విషయం చెప్పాను. మీలో ఉన్నటువంటి సందేహాలు, అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు అడుగుతూ ఉంటారు కదా, అందులో పలు రకాల సందేహాలుంటాయి, మీ మనసులో ఉంటాయి, నన్ను అడగాలని అనుకుంటూ ఉంటారు. అంటే మీకేమైనా సందేహాలుంటే రాసి నాకు పంపచ్చని చెప్పటం జరిగింది. చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి రాసినటువంటి ఓ ఉత్తరం, అది మీకు కూడా ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తోంది. అందుచేతనే దానికి సమాధానం చెప్తాను. అదేంటంటే, ఒక ఆవిడ చెన్నై నుంచి రాయటం జరిగింది. తన కొడుకు, అంటే ఆవిడికి 3 మగపిల్లలున్నారు. పెద్దబ్బాయిని MBBS చదివించటానికి ఆస్ట్రేలియాకు పంపారట. అక్కడ తను 1.5 సంవత్సరం చదువుకుని చదువుని వదిలిపెట్టి వచ్చేశాడట. నేను చదవలేకపోతున్నాను, చదవటం కుదరటం లేదు అని చెప్పి వచ్చేశాడు. ఇప్పుడు చెన్నైలో తను ఒక కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్నాడు. జీతం కూడా పెద్దదేమీ కాదు. ఇక 2వ కొడుకు ఇంజనీర్ కావాలని అతను బాగా చదువుతూ ఇక్కడే చెన్నైలో ఉంటున్నాడట. తను కూడా కొంతకాలం చదివి ఆ చదువుకి ముగింపు పలికాడు. ఇప్పుడేం చేయాలో ఏంటో అర్థం కాక తిరుగుతున్నాడు. ఇక 3వ అబ్బాయి ఇప్పుడే +2ని పూర్తి చేశాడు. బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇతన్ని ఎందులోకి పంపాలి, ఏది చదివించాలి? ఇతనికి ముందు పుట్టినటువంటి 2, అంటే ఈ పిల్లాడి యొక్క అన్నలిద్దరూ కూడా వాళ్ల చదువులు మధ్యలోనే వదిలి వచ్చేశారు. ఇతని పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని ఆ తల్లి భయపడుతోంది. మధ్యతరగతి కుటుంబం, లక్షలు ఖర్చు పెట్టలేరు. ఇదివరకే లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తల్లి ఇలా రాసింది. ఏమనంటే, మొదటబ్బాయిని చదివించటానికి ముందు, అంటే ఆస్ట్రేలియాకు పంపడానికి ముందు, వాళ్ళు కుటుంబ జ్యోతిష్యుని దగ్గర వీళ్ళు ఆ పిల్లాడి జాతకం చూపించారు. అబ్బాయిని పంపించండి, బాగా చదువుతాడు అంటంతో వీళ్ళు బాగా ఖర్చు పెట్టి పంపడం జరిగింది. ఇప్పుడు పాపం ఆ తల్లికి జ్యోతిష్యం మీదే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆవిడ ఆ ఉత్తరం రాసింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది జ్యోతిష్శాస్త్ర పరాజయం కాదు. వీళ్ళు ముందుగా కలిసినటువంటి ఆ ఆచార్యుడు శాస్త్రబద్ధంగా జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడూ కూడా జాతకం చూస్తున్నప్పుడు, అందులో చదువు గురించి చూస్తున్నప్పుడు, ఉద్యోగం గురించి చూస్తున్నప్పుడు, ధనం గురించి కూడా చూస్తున్నప్పుడు, ఈ 3ంటిని జాగ్రత్తగా గణించి ఇందులో శక్తివంతమైన గ్రహం ఏదో దాన్నే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనం ఎందుకు పిల్లల్ని చదివిస్తున్నాం? ఎవరినైనా అడిగితే ఏమంటారో తెలుసా? బాబు, అసలు నువ్వు ఎందుకు చదువుతున్నావు అంటే, త్వరగా నాకు ఉద్యోగం లభించాలి, ఉద్యోగం దొరకగానే ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఇంతకు మించిన ఆలోచన పరిధి ఉండదు. సంఘం గురించి, సమాజం గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచనే ఉండదు. అంతెందుకు, తన కుటుంబం గురించి కూడా ఆలోచించడం జరగదు. అలా కాలం మారిపోయింది. మరి చదివిస్తోంది ఎందుకు అంటే, ఒక ఉద్యోగం సంపాదించడం కోసమే. ఈ ఒక్క గమ్యమే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన, థింకింగ్. అలా ఉండకూడదు. ఎవరైనా చదువుకోవడం ఎందుకు అంటే, అసలు మనం ఎందుకు విద్యాభ్యాసం చేస్తున్నాం? ఎందుకంటే మనం మంచిగా మాట్లాడడానికి, చాలా మంచిగా ఆలోచించడానికి, చాలా చక్కటి జీవితాన్ని అనుభవించడానికి. ఇలా ఎవరూ ఆలోచించడం లేదు. అసలు ఎందుకు చదువుతున్నాం? వాళ్ళ గమ్యం ఒకటే, ఉద్యోగం కోసం. అదేవిధంగా ఇప్పుడు మనం మరో కథ చెప్పక్కర్లేదు, ముందుకొచ్చేద్దాం. ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, వీళ్ళు వెళ్ళి ఒక ఆచార్యుణ్ణి అడిగారు, స్వామి,
తను ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు అనగానే సరే పంపండి పర్వాలేదన్నాడు. అలా అని చెప్పటం జరిగింది. అసలు ఆయన ఏం చేసి ఉండాలి అంటే ఇతని జాతకాన్ని పరిశీలించి అందులో 2వ స్థానంలో అంటే లగ్నం నుంచి 2వ స్థానం ధన కుటుంబ విద్యా స్థానం, అందులో ధనస్థానానికి అధిపతి అయినటువంటి గ్రహం, విద్యకు అధిపతి అయినటువంటి గ్రహం, అదేవిధంగా 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానం దీనికి అధిపతి అయినటువంటి 10వ పాపాధిపతి, ఈ 3 గ్రహాలని చక్కగా గణించి ఇందులో శక్తివంతమైన గ్రహం ఏదో దాన్ని ప్రామాణికంగా తీసుకునే ఇతను చదువుకోవాల్సి ఉంటుంది. ఇతను చదవాలి అనుకుంటే, సంపాదించాలి అనుకుంటే అంటే ఉద్యోగ స్థానం కూడా, అంటే ఏది చేస్తే నీకు ధనం ప్రాప్తిస్తుందో, ఉద్యోగం నీకు సంప్రాప్తిస్తుందో దాన్నే నువ్వు చదవవలసి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నీ పేరు వెనక డిగ్రీలు పెట్టుకోవటానికి నువ్వు చదవటం లేదు. ఉద్యోగం కోసమేగా నువ్వు చదువుతోంది. అంటే నీ చదువు భవిష్యత్తులో ఒక స్థాయి వరకే చదవాలి, ఒక వయసు వరకే చదవాలి. ఆ చదువు మరో రూపాన్ని ధరిస్తుంది, అంటే ఉద్యోగ రూపానికి మారుతుంది. అంటే ఇదివరకే చెప్పినటువంటి ఆ అబ్బాయికి ఉద్యోగస్తుడిగా ఉండవలసిన యోగం, ఉద్యోగస్తుడిగా ఉండి సంపాదించవలసిన యోగం జాతకంలో లేదు. అదే కారణం. ఆ విషయం ఎలా తెలుస్తుంది అంటే విద్యాస్థానం, ధనస్థానం, కర్మస్థానం అంటే ఉద్యోగ స్థానం అనే అర్థం. ఈ 3 స్థానాలకు అధిపతులైనటువంటి గ్రహాలకు ఏ గ్రహం అందులో శక్తివంతంగా ఉందో ఆ గ్రహానికి దేనిని గణించి ప్రాముఖ్యతనిస్తున్నామో దానిని మనం తెలుసుకుని ఇతనితే చదివించాలి. అది చదువుకుంటేనే భవిష్యత్తులో ఆ చదువు మనకు ఉద్యోగాన్ని ఇవ్వటమే కాకుండా సంపాదననిస్తుంది. ఆవిడ 2వ కొడుకు జాతకంలోనూ ఇంజనీర్ కావలసిన యోగం లేదు. అందుచేతనే ఆ కుర్రాడికి ఆ చదువు మీద ధ్యాస లేదు. చాలామంది చెప్తుంటారు, మా పిల్లలు ఏంటంటే చదువు అయిపోతే +2 అయిపోతే గనక అందరూ పిల్లలు చెప్తుంటారు, నేను ఇంజనీర్ని కావాలి, డాక్టర్ని కావాలని అందరూ పిల్లలు చెప్తుంటారుగా. కానీ ఆ యోగం వాళ్లకు జాతకంలో ఉందా? సరే, అది చదువుకున్నా కూడా అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందా? దాని నుంచి ఆదాయం వస్తుందా? దానికి సరిపడే ఉద్యోగం దొరుకుతుందా? ఇవన్నీ జాతకం చూస్తేనే తెలుస్తాయి. అలా తెలుసుకున్న తరువాత మీరు డబ్బిచ్చి ఓ సీటు కొనుక్కుంటే ఉపయోగపడుతుంది. లేదంటే ఆస్ట్రేలియాకు వెళ్ళి చదవలేక వచ్చేసినట్టు ఆ డబ్బు పోతుంది. ఆ ధనం తిరిగి రాదు కదా. అది మాత్రమే కాదు, ఎంత కాలం వృధా అయిందో చూడండి. 4-5 సంవత్సరాలు తన జీవితంలో వృధా అయిపోయాయి. పైగా తనకు జీవితంలో ఓ నిరాశ ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ జీవితంలో జరగకుండా ఉండాలంటే మంచి ఒక ఆచార్యుని వద్దకు వెళ్ళి మీరు చూపించండి జాతకాన్ని, మీ పిల్లల జాతకాన్ని కూడా చూపించండి. అసలు పిల్లాన్ని ఏం చదివించాలి? అతను డాక్టర్ కావాలనుకుంటున్నాడు, ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు, ఐఏఎస్ చదవాలి అని ఐపీఎస్ చదవాలనుకుంటున్నాడు. చాలా మందికి చాలా ఆలోచనలుంటాయి. ఇలాంటి ఆశలు, కలలు నెరవేరుతాయా? మనిషి అంటేనే మనసుకి కళ్ళెం వేయలేనివాడు. మనన చేయటం అంటే ఆలోచించడం. మనం ఎప్పుడూ కూడా అనేక రకాల కళల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా జీవితంలో నెరవేరతాయని చెప్పలేంగా. ఇప్పుడు చూడండి, చాలామంది ఎలక్షన్స్లో నిలబడి ఓడిపోతూ ఉంటారు. ముందుగా మీరేం చేయాలంటే ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి మీ జాతకాన్ని చూపించి అడగాలి, నేనిప్పుడు నిలబడితే గెలిచి తీరగలనా? లేదు అంటే ఎందుకు అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవటం? తను ఓడిపోయాడు అనే చెడ్డపేరు ఎలాగూ వస్తుందిగా. అందుచేతని మన వేద శాస్త్రానుసారం మనకు జ్యోతిష్య శాస్త్రాన్ని ఆ దేవదేవుడు ప్రసాదించాడు. దాన్ని ప్రాముఖ్యంగా తీసుకుని ఇప్పుడు పలు రకాల శాస్త్రాలు వచ్చాయి. జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రామాణికంగా న్యూమరాలజీ, జమాలజీ ఇలా పలు రకాల శాస్త్రాలు పుట్టుకొచ్చాయి. కానీ ఇవన్నీ కూడా వేదకాలం నుంచి ఉన్నవి మాత్రం కాదు. ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నవి. కాని జ్యోతిష్యం అని చెప్పబడేది ఆ పరమేశ్వరుడు సృష్టించినదే. ఈ భూమిపై మనుషులు ఉన్నంతకాలం, జీవరాశులు ఉన్నంతకాలం దీనికి నాశనం లేదు. అందుచేత చాలా మంచి శాస్త్రం, మీరు చదవండి. ఊరికే కాలం వృధా చేయకుండా, వారి గురించి వీరి గురించి మాట్లాడుకోకుండా ఓ పుస్తకాన్ని చదవండి. మంచి విషయాలు చదవండి, పలువురికి చెప్తూ ఉండండి. ఊరికే ఉన్న సమయంలో మీ జాతకాన్ని తీసుకోండి.
జ్యోతిష్యానికి సంబంధించిన చాలా రకాల పుస్తకాలు పలు భాషల్లో దొరుకుతున్నాయి. మీరు మీ జాతకాన్ని తీసుకుని ఓసారి పరిశీలించండి. ఎలాగంటే ఓ సంవత్సరం పాటు ఆ పుస్తకంలో రాసుంటుంది ఈ సమయాల్లో ఈ గ్రహాలుంటే ఇలా జరుగుతుంది అని. మీ జాతకం గురించి మీరు వివరణ రాయండి. వివరణ రాసి ప్రధానంగా ఆయా కాలాలలో ఆ విషయాలు జరుగుతున్నాయా ప్రయత్నించి చూడండి. తప్పకుండా జరిగే తీరుతాయి. అందులో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. అందులో గనక చెడు వచ్చిందంటే చెడు జరగకుండా ఆపడానికి గాను సపోజ్ అది వచ్చేసిందనుకోండి, అందులోంచి మనం విముక్తిని పొందడానికి దారులు, దానినే తాంత్రికమని పిలుస్తుంటారు. అంటే ఏంటంటే వ్యాధి ఏంటో మనకు అర్థమైంది, ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చు, వచ్చాక చికిత్స చేయించుకొని మాన్పించవచ్చు. దానికి అవసరమైన మందు, అవసరమైన ఔషధమని అర్థం. అవే ఈ తాంత్రిక పూజలు. మనకిదంతా కూడా ఆ ఈశ్వరుడే ప్రసాదించాడు. మనకు అసలు రేపేం జరగబోతోంది. ఇప్పుడు ఇలా చూడండి, నేను మీ అందరితో మాట్లాడుతున్నా. ఇవాళ ఆదివారం కదా, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. రేపెప్పుడైనా వచ్చే ఆదివారం నేను ప్రవచనం చెప్తున్నప్పుడు మీరు వినగలరు అని చెప్పగలమా? చెప్పచ్చు, ఒకే ఒక శాస్త్రాన్ని అనుసరించి. అదే జ్యోతిష్యం. వేరే ఏ శాస్త్రం ఇలా చెప్పలేదు. ఇప్పుడు చూడండి, విజ్ఞానం ఈ మధ్య బాగా భాసిల్లుతోంది, బాగా వృద్ధి చెందింది. కానీ ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూసి, ఒక వ్యక్తిని పరిశీలించి, నువ్వు ఇంతకాలం వరకు బ్రతకగలవు, ఇన్నేళ్లు గడిచిన తర్వాత నీకో వ్యాధొస్తుంది, ఇన్నేళ్లు గడిచాక నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పాలి అంటే జ్యోతిష్యం తప్ప మరో శాస్త్రం చెప్పలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ జ్యోతిష్యాన్ని ఒక 60% మంది దుర్వినియోగం చేస్తున్నారు. శాస్త్రబద్ధంగా దాన్ని చదవక జాతకాలు మాత్రమే కాదు, ఈ పూజలు, ఈ పరిహారాలు, పరిహార పూజలు ఇవన్నీ అంతే. ఓ 75% అందరినీ మోసం చేస్తారు. అలా ఉన్నటువంటి వ్యక్తుల మూలంగానే ఈ మహత్తరమైన శాస్త్రానికి చెడ్డ పేరు వస్తోంది. అందుచేత మీరు మీ పిల్లలకు సంబంధించి, లేక మీకు సంబంధించి, మీ ఫ్యామిలీకి సంబంధించి, ఉద్యోగం, ఇలా ఏ ప్రశ్నైనా సరే, సంసారబద్ధమైన విషయాల్లోనూ ఆధ్యాత్మికమైన విషయాలలోనూ రేపు మన జీవితంలో ఏం జరగబోతోంది, ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే అందుకు జ్యోతిష్యబద్ధమైనటువంటి ఉపదేశం మీకు కావాలి. ఇది 100% నిజం. అందుకే నేను మీకు చెప్పాను, దీన్ని ఓసారి మీరు చదివి చూడండి అని. ఇప్పుడు ఓ సంవత్సరం పాటు మీరు మీ జాతకాన్ని తీసుకుని జ్యోతిష్యబద్ధమైన పుస్తకాలు, అవి కూడా వివరాలు తెలిసిన వ్యక్తి రాసి ఉండాలి, శాస్త్రాన్ని చదివిన వ్యక్తి రాసిన పుస్తకం అయి ఉండాలి. అటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పుస్తకాలు పెట్టుకుని మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించండి. మీ పిల్లల్ని అసలు ఏం చదివించవచ్చు, మీ ఇంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలకు కారణమేంటి, ప్రశాంతత లోపించడానికి కారణమేంటి, మీరందరూ సంతోషంగా ఉండకపోవటానికి అసలు కారణమేంటి, ఇవన్నీ అందులో తెలుస్తాయి. వీటిని పరిశీలించి చూడండి. కొంచెం మన ఇలా చూడండి, ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంటామని చెప్తే మీరు మీ బుద్ధికి పని కల్పించట్లేదని అర్థం. మన బుద్ధిని మనమే మార్చుకోవాలి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ జీవితం, వీటన్నిటి గురించి మీరు ఆలోచించండి. అందుచేత మనం మన భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదించిందే మన యొక్క జాతకం. అంటే మన డెస్టినీ అంటే మన తలరాత. దాన్ని చేతిలోకి తీసుకుని చూడటమే జాతకం అంటారు. ఆ జాతకాన్ని తీసుకెళ్ళి కొంచెం తెలిసిన వ్యక్తికి గనక చూపిస్తే, మీరు గనక ఆ శాస్త్రం చదువుకుని ఉంటే అతను తప్పు చెప్తే మీరు కనుక్కోవచ్చు. కొందరొచ్చి చెప్తూ ఉంటారు, స్వామి నాది అశ్విని నక్షత్రం, కన్యారాశి అంటారు. అశ్విని నక్షత్రానికి కన్యారాశికి అసలు సంబంధమే లేదు. భరణి నక్షత్రం తులారాశి అని చెప్తూ ఉంటారు. అశ్విని నక్షత్రం అంటే మీనరాశికి చెందింది, వేరే రాశికి చెందదు. ఇలాంటివి కూడా తెలియని వ్యక్తులు వాళ్ళు చెప్తూ ఉంటారు, చాలా కాలంగా మేము జాతకం చూస్తున్నామని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకు 3, 4 కలిపితే 7 మీకు తెలిసి ఉంటే గనక ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చెప్తే, అది అలా కాదు ఇలా అని మీరు చెప్తారు కదా. అందుచేత మీరు సంవత్సరంలో ఒక్కసారైనా మీ జాతకాన్ని తీసుకుని ఒక మంచి ఆచార్యునికి చూపించండి, లేదా ఆయన్నే ఇంటికి పిలిపించి చూపించండి.
మీ ఇంట్లో అందరి జాతకాలు చూడండి. అప్పుడు రేపసలు ఏం జరగబోతోంది, దోషం ఉంటే గనక ఆ దోషం మనకు సోకకపోవటానికి ఏం చేయాలో ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఇదివరకే నేను మీకు చెప్పినటువంటి ఆ తల్లి యొక్క బిడ్డలా తన కుటుంబంలో ఉన్నటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయటం వల్ల అతనికి ఉపయోగం లేదు, కుటుంబానికి ఉపయోగం లేదు. అలా జరగకుండా అటువంటి దోషాలు మీకు రాకుండానూ చూసుకోవచ్చు. జై జగన్మాత దేవి బగళాముఖి. నేను చెప్తున్నది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తల్లి అనుగ్రహించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నది కూడా ఆ మహాదేవి కరుణ వలనే ఆవిడ నాలో కొలువు తీరి పలికిస్తున్నది. మీలో కొలువు తీరి వినేలా చేసింది ఆ మహాదేవి. నాలోని భావన మీకు సక్రమంగా అర్థం కావాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను. జై జగన్మాత దేవి.